2024లో రైల్వే ఉద్యోగిగా మారే అద్భుత అవకాశం మల్లం క్రియేషన్స్ అందిస్తోంది మీకోసం. రైల్వే ఉద్యోగాల చరిత్రలో 2019 గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీలో 1000కి పైగా ఉద్యోగాలు మన యాప్ ద్వారా సాధించడం జరిగింది. అతి తక్కువ ప్రైస్ తో ప్రత్యేకంగా ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పీఎఫ్ టెక్నీషియన్ కోర్సులు అందించడం జరుగుతుంది. మల్లం క్రియేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, రైల్వే ఉద్యోగం సాధించండి. కోర్సెస్ వివరాల కోసం ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి 9182690143. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడే బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. రైల్వే ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి ఒక నోటీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 32,000 వేకెన్సీతో అయితే రాబోతా ఉందని. సో కంప్లీట్గా నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో 10th ఆర్ ఐటీఐ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఇచ్చింది ఏంటి అనేది కూడా చూద్దాము. ఇంకొకటి అందరి గుడ్ న్యూస్ ఏంటి అని అంటే, కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది 3 years అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే 18 నుంచి 36 సంవత్సరాల వరకు ఎవరైతే ఏజ్ ఉన్నారో ఓపెన్ ఏజ్ వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకసారి కంప్లీట్గా ఆ నోటీస్ సంబంధించి మీకు డీటెయిల్స్ చెప్తా, ఒకసారి చూడండి. దీనికంటే ముందుగా ఇంకా ఎవరైనా మన మల్లం క్రియేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇన్ని రోజులు అయితే వెయిట్ చేసిరు, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది కూడా. సో ఫైనల్గా నోటీస్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ 10 daysలో మీకు కంప్లీట్గా నోటిఫికేషన్ అయితే రాబోతా ఉంది. కాబట్టి ఈ లోపే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే మన మల్లం క్రియేషన్స్ యాప్లో ఈ పండగ సందర్భంగా క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ తీసుకోండి. దాదాపు 500+ వీడియోస్ అయితే మీకు అవైలబిలిటీగా ఉన్నాయి. అండ్ అలాగే పీడిఎఫ్ అండ్ స్టాటిక్ జీకే కానీ 60 ప్రీవియస్ పేపర్లు కానీ ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి జస్ట్ నౌ నోటీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇంకెవరైనా మన మల్లం క్రియేషన్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాని వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. నేను ఆల్మోస్ట్ మార్నింగే చెప్పాను, ఈరోజు నోటీస్ అనేది రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మనకున్న ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అని. సో అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి మనకు సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ సంబంధించి రిలీజ్ కావడం జరిగింది. రిక్రూట్మెంట్ ఫర్ ద వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ 7th CPC పే మ్యాట్రిక్స్ సంబంధించి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1. డీటెయిల్డ్ సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ విల్ బీ uploaded in the link for online submission. Applications will be on the official websites of RRBs listed as para 8 సంబంధించి ఇచ్చిండు. అయితే ఫస్ట్ ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ మనకి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, దానికంటే ముందుగా అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది అని అంటే 23/1/2025 జనవరి 23వ తారీఖు నుంచి మీకు నోటిఫికేషన్ అయితే అప్లికేషన్ స్టార్ట్ కాబోతా ఉంది. అండ్ అలాగే నోటిఫికేషన్ ఇంకొక 10 daysలో మీకు కంప్లీట్గా వస్తుంది. నెక్స్ట్ క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిషన్ సంబంధించి 22/2/2025 ఇచ్చిండు. అంటే 1 month టైం అయితే ఇచ్చిండు మనకు. సో కంప్లీట్గా నెక్స్ట్ చూద్దాం. వేకెన్సీస్ ఫర్ లెవెల్ 1 పోస్టులు, నేమ్ ఆఫ్ ది పోస్ట్ సంబంధించి ఆ లెవెల్ 1 సంబంధించి ఇనిషియల్ పే మనకు ఆల్రెడీ తెలిసిందే. బేసిక్ పే వచ్చేసి 7th పే CPC పే మ్యాట్రిక్స్ సంబంధించి 18,000 ఉంటుందండి మనకు బేసిక్ అయితే. సో ఇక్కడ చూడండి, పోస్ట్ వైజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ సి అనెక్సర్ 1 ఇన్ ద డీటెయిల్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్. అంటే ఏదైతే ఫుల్ నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు మనకు పోస్ట్ వైజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే ఇక్కడ పర్టికులర్గా ఏంది 10th కానీ ఐటీఐ కానీ, ఒకవేళ 10th వాళ్ళకే పర్టికులర్గా ఇచ్చేది ఉంటే డైరెక్ట్ ఇక్కడ మెన్షన్ చేసేటోడు. కానీ ఇద్దరికి ఉంది కాబట్టి మనకు ఆ నోటిఫికేషన్ సంబంధించి అనెక్సర్ ఏకి సంబంధించి తీసుకో అక్కడ చూడండి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి 10th వాళ్ళకు యాజ్ యూజువల్గా పాయింట్స్ మెన్ సంబంధించి అండ్ అలాగే స్టోర్ కీపర్ సంబంధించి ఇవి పోస్టులు లేవు కాబట్టి ఓన్లీ పాయింట్స్ మెన్ సంబంధించి మనకు ఎలిజిబిలిటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఐటీఐ ఎవరైతే చేశారో వాళ్ళకి గొప్ప అవకాశం అని ఎప్పటి నుంచో కూడా మనం వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో ఐటీఐ వాళ్ళకి మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో అన్నిటికి కూడా ఎలిజిబిలిటీ, అన్ని జోన్లలో ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు ఏ జోన్లో ఎక్కువ పోస్టులు ఉంటే ఆ జోన్లో అప్లై చేసుకోవచ్చు. మీ ఇష్టం ఉన్న దగ్గర ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ ఏ జోన్లో అయినా ఐటీఐ వాళ్ళ అన్ని పోస్టులకి ఎలిజిబిలిటీగా ఉంటుంది. సో కాబట్టి ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి. ఇంకొకటి చాలామందికి ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటి అని అంటే, ఏజ్ ఆన్ 1/7/2025 జూలై 1 వరకు 2025 వరకు ఎవరైతే 18 నుంచి 36 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓపెన్కి సంబంధించి వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీయే. అయితే మీరు అందరూ డౌట్ రావచ్చు, ఇక్కడ మరి ఓబీసీ వాళ్ళకి ఎట్లా ఉంటుందనంటే 18 సంవత్సరాల నుంచి 39 సంవత్సరాల వరకు కూడా మీ రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా SC ST వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఓవరాల్గా 18 నుంచి 41 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఇది చూసుకోండి, ఇది చాలా గొప్ప అవకాశం అని చెప్పొచ్చు. ఆఫ్టర్ కరోనా తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకు రైల్వే నుంచి కల్పించడం జరిగింది. అందరూ కూడా యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఇంతకంటే మంచి అవకాశం అయితే మళ్ళీ కూడా రాకపోవచ్చు. నెక్స్ట్ టైం మళ్ళీ 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందో ఉండదో తెలియదు కాబట్టి ఈసారి మీరు దీన్ని అవకాశాన్ని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ టోటల్ వేకెన్సీస్ ఆల్ రైల్వే సంబంధించి అప్రాక్స్గా 32,000కు మనకు నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా పోస్టులు అనేది ఇంక్రీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనకు ఆల్మోస్ట్ అన్ని
ఇంతకంటే ముందుగా చూసుకున్నాము ఏఎల్పీ కానీ, టెక్నీషియన్ కానీ, ఆర్పీఎఫ్ ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ సంబంధించి ఇవన్నీ కూడా నోటిఫికేషన్లు చాలా నోటీస్ వచ్చినప్పుడు చాలా తక్కువ పోస్టులతోనే ఉన్నాయి. మళ్ళీ తర్వాత రీవైజ్డ్ వేకెన్సీస్ సంబంధించి ఇంక్రీజ్ చేయడం జరిగింది. అప్పుడు చాలామంది అప్లై చేసుకుని వాళ్ళు నష్టపోయారు. మళ్ళీ అప్లై చేసుకోవడానికి కొన్నిట్లో ఇచ్చిర్రు, కొన్ని దాంట్లో ఇవ్వని కూడా ఇవ్వలేదు. సో కాబట్టి మీరు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏమున్నాయని కూడా మీరు ఏం టెన్షన్ పడకుండా అప్లై చేసుకోండి. ఫస్ట్ నోటిఫికేషన్ రాగానే అప్లై చేసుకొని మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ రైల్వే జోన్ వైజ్ డీటెయిల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ గివెన్ అనెక్సర్ బి సంబంధించి ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఏందనేది కూడా ఫుల్ నోటిఫికేషన్లో రాబోతా ఉంది. ఇక్కడ చూడొచ్చు, దిస్ ఇంక్లూడ్స్ ఏ ఏజ్ రిలాక్సేషన్ ఆఫ్ 3 years ఇన్ ఏజ్ బిహైండ్ ద ప్రిస్క్రిప్టెడ్ యాజ్ ఏజ్ లిమిట్ యాజ్ వన్ టైమ్ మెజర్ టు డ్యూ టు COVID-19 పాండమిక్ సంబంధించి ఇచ్చినాము. మళ్ళీ నెక్స్ట్ టైం అయితే ఇవ్వకపోవచ్చు, కాబట్టి ఇది చూసుకోండి. ఇది ఓవరాల్గా రిజర్వేషన్ సంబంధించి కూడా ఫుల్ నోటిఫికేషన్లో వస్తుంది. ఇక మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీ అందరికీ తెలిసిందే, సిబిటీ ఉంటుంది, పీఈటీ ఉంటుంది. సో ఈ సిబిటీలో ఎవరైతే 100 మార్క్స్కు ఆల్మోస్ట్ 70+ స్కోర్ ఎవరైతే చేయగలుగుతారో ఆల్మోస్ట్ ఈసారి కూడా జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ పీఈటీ 1 km ఉంటుంది, 4 minutes 15 secondsలో అయితే కొట్టాలి. అండ్ వీటికి సంబంధించి వెయిట్ క్యారీ కూడా ఉంటుంది, 35 kgs అయితే వెయిట్ క్యారీ చేయాలి. ఇది ఓవరాల్గా మనకి. ఇంకా క్యాండిడేట్కి సంబంధించి ఇక్కడ ఫీజు కూడా ఇచ్చిండు. ఓబీసీ వాళ్ళకైతే 500 రూపీస్ ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కానీ, లేకపోతే ఫీమేల్ కానీ, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించి వీళ్ళందరికీ కూడా 250 రూపీస్ అయితే ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ సంబంధించి కూడా. ఇంకొకటి, చాలామంది ఈబీసీ సర్టిఫికేట్ లేకున్నా కూడా ఓబీసీ వాళ్ళు పెట్టుకుంటారు. అది పెట్టుకున్న తర్వాత మీరు ఫైనల్లో జాబ్ వచ్చిన తర్వాత మీకు ఈబీసీ సర్టిఫికేట్ అడిగితే లేకపోతే మాత్రం మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ టైం నేను రైల్వే జాబ్ కొట్టినప్పుడు, నేను వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు 250 రూపాయలు తక్కువ అయితే కదా అని ఈబీసీ సర్టిఫికేట్ లేకున్నా కూడా ఉన్నదని పెట్టుకున్నారు. లాస్ట్కి వచ్చేసరికి ఆ సర్టిఫికేట్ తీసుకురమ్మానంటే వాళ్ళ దగ్గర లేపేసరికి వాళ్ళకి రిజెక్ట్ చేయడం జరిగింది. సో కాబట్టి అలాంటివి మీరు ఏం చేయకుండా జాగ్రత్తగా అప్లికేషన్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నేను చెప్తా, ఎట్లా చేయాలి ఏందనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తా. కాబట్టి మీరు ఆ విధంగా అప్లై చేసుకోండి. ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ ఇంకా కూడా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా మీకు ఆల్మోస్ట్ 5 to 6 months టైం ఉంటుంది. కాబట్టి ఆ లోపు మీరు ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. సో పోయినసారి నేను రైల్వే ఉద్యోగం ఏ విధంగా సాధించా ఏంటి అనేది కూడా కంప్లీట్ వీడియో చేయడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ పోయినసారి 1000 మంది పైగా ఉద్యోగాలు మన యాప్ త్రూ కానీ, మన ఛానల్ చూసి కానీ సాధించడం జరిగింది. సో మీరు కూడా ఈసారి మరొక 1000 మందిలో మీరు ఉండాలి అనుకుంటే, రాబోయే ఇప్పుడు ఈ పోస్టులలో మీరు ఉండాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన యాప్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటే డౌన్లోడ్ చేసుకొని యాప్లో కోర్స్ ఉంటుంది, చాలా సూపర్గా ఉంటాయి క్లాసెస్, డెమో క్లాసెస్ ఉంటాయి, అవి వినండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. వాటితో పాటుగా స్ట్రాటజీకే ఉంటుంది, 30 స్ట్రాటజీకే, అండ్ అలాగే 60 ప్రీవియస్ పేపర్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్గా ఒకసారి చూడండి, చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. దాని తర్వాత మీరు ఈజీగా ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. ఒక్కసారి అవకాశం వస్తుందండి లైఫ్లో, ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి. ఉన్న అవకాశాన్ని పోగొట్టుకున్నాక మళ్ళీ అవకాశాల కోసం అయితే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటాయి. కాబట్టి దీన్ని ఉపయోగించుకుంటూ మీరు ప్రిపరేషన్ అయ్యి ఈసారి రైల్వే ఉద్యోగం సాధించే విధంగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ మల్లం క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్.